కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో శ్రీరామ నవమి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం, భద్రవరం, పేరవరం, చిన్నశంకర్లపూడి తదితర గ్రామాల రామకొలువలలో ఎన్ఆర్ఐ శశి యాదవ్ పూజలు చేపట్టారు. శ్రీరామ నవమి సందర్భంగా చిన్నశంకర్లపూడి గ్రామాల్లో ఏపూరి శ్రీనివాసరావు, అన్నపూర్ణ దంపతులచే నిర్వహించిన రాములవారి కళ్యాణంలో ఎన్ఆర్ఐ శశి యాదవ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు శశి యాదవ్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామకొలువలలో పూజలు చేపట్టారు. అనంతరం స్థానిక ప్రజలతో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ శశి యాదవ్ మాట్లాడుతూ, తన తండ్రి బంధువులున్న ఈ ప్రాంతంలో శ్రీరామనవమి పండుగ రోజున ఆలయాలను సందర్శించడం, పర్యటించడం ఒక మంచి అనుభూతి ఇచ్చిందన్నారు. సుమారు 10 రామకొలువల్లో పూజల్లో పాల్గొన్నట్లు తెలిపారు. చిన్నశంకర్లపూడి గ్రామంలో ఆలయ అభివృద్ధికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. కరోనా సమయాన్ని చూసిన తాను తన తోటి వారికి సహాయం చేయాలనే దృక్పథంతో సేవా మార్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో ఇప్పటికే పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించామని. ఈ కార్యక్రమంలో ఏపూరి సత్యనారాయణ, నాగేశ్వరరావు, బద్వేటి వెంకట్రావు, షేక్ సుభాన్, ములికే శ్రీనివాస్, ఫోటో అర్జునుడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ, బీసీ సోదరులందరికీ, అలాగే బడుగు బలహీన వర్గాల సోదరులకి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి, అగ్రవర్ణాల కుటుంబ సభ్యులందరికీ ఈ శ్రీరామనవమి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీనివాసరావు గారు, అలాగే రమణ గారు, అలాగే రాజు గారు అందరూ కూడా చాలామంది చాలా రోజుల నుంచి కూడా మా నాన్నగారు చెప్పారు, చాలామంది మీకు బంధుమిత్రులు ఉన్నారా ఈ ఊర్లో, ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుంది అన్నప్పుడు కలుద్దామని అనుకున్నా కూడా సందర్భం కోసం వేస్ట్ చూస్తున్నాను. అయితే రీసెంట్గా నేను కావడం జరిగింది. ఈరోజు ఇలా ఈ సందర్భంగా రాములవారి పండగ ఈరోజు రావడం, మీ అందరినీ కలుసుకోవడం, దాదాపుగా 10 గ్రామాలు సందర్శించాను పొద్దు నుంచి కూడా, ఇంకా కొన్ని గ్రామాలు సందర్శిస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. మన ప్రకృతి, మన కల్చర్, దాన్ని ఈ పండుగల రూపంలో మనందరం కూడా బాగా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు నేను ఇక్కడ రావడం నా గొప్ప అవకాశం, మీ అందరితో ఇలా టైం స్పెండ్ చేయడం నా గొప్ప అవకాశం. ఈ అన్నదాన కార్యక్రమాలు ఏంటి, లేకపోతే ప్రజాసేవలు ఏంటి, వీటిలో నేను కూడా నా వంతు సాయం కింద నా కాంట్రిబ్యూషన్ కూడా చేయడం నాకు చాలా సంతృప్తి చెందుతుంది. ఈరోజు ఇక్కడ గొప్పగా ఒక స్టాచ్యూని చూపించారు, హనుమాన్ స్టాచ్యూని. ఇది నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. సార్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి కట్టడానికి 45 ఫీట్స్ స్టాచ్యూని నిర్మించారు. చాలా అందంగా, అద్భుతంగా నిర్మించారు కూడా. ఇవన్నీ కూడా గ్రామంలో అందరి ఐక్యతని నిదర్శనంగా చూడొచ్చు మనం. అలాగే ఈరోజు నేను ఒకటే గ్రామం కాకుండా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా వీలైనంత వరకు మన సోదరులని, వీలైన వాళ్ళందరినీ ఎంతవరకు అయితే వాళ్ళకి ఉపాధి కల్పించే మార్గంలో నా వంతు. శశి యాదవ్ గారికి మా గ్రామ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి శ్రీరామనవమి ఎంత పవిత్రమైన రోజుని మనకి శశి యాదవ్ గారు ఇక్కడ రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో భాగంగానే సార్ గురించి కూడా నాకు ఈ మధ్యనే చాలా విషయాలు తెలిసాయి. సోషల్ యాక్టివిటీ సర్వీసుల్లో కూడా చాలా ముందుండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా, ఆలయ నిర్మాణంలో అయితేనేమి, దేవస్థానాల్లో గుళ్ళకి, గోపురాలకి కూడా సారు ప్రతి ఇక్కడ కూడా తన వంతుగా ఆర్థిక సాయం చేసుకుంటూ రావడం నిజంగా శుభపరిణామం, చాలా హర్షించదగ్గ విషయం. మరి గతంలో చూసుకుంటే చాలా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది సారు. మరి గతంలో కూడా మీరు అందరూ చూశారు, ఒక 2-3 నెలల క్రితమే మన హనుమాన్ స్టాచ్యూ ఓపెనింగ్కి మన నియోజకవర్గ స్థాయిలో శాసనసభ్యులు అయితేనేమి, మన బోడే రామచంద్ర యాదవ్ గారు, ఇంకా ఇతర పెద్దలు అందరూ వచ్చి చాలా భారీ స్థాయిలో కార్యక్రమం సక్సెస్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం అయితేనేమో, హనుమాన్ టెంపుల్ గోపుర నిర్మాణానికి అయితేనో ఎంత ఆర్థిక వ్యయంతో సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు అవడం జరిగింది. ఇది అందులో ఓన్లీ పెద్దలు, గ్రామస్తులు, ఇతర పెద్దలు వీళ్ళందరూ ఆర్థిక సహకారంతో, వాళ్ళ ఆర్థిక విరాళాలతోనే ఈ గోపురం నిర్మించుకోవడం జరిగింది. మరి చాలా ఇదంతా కూడా శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మరి మా గ్రామం రావడం, అలాగే మా గ్రామమే కాదు ప్రతిపాడు నియోజకవర్గంలో ఇప్పటికే చాలా గ్రామాలను సందర్శించి ఎన్ఆర్ఐ గారు, శశి యాదవ్ గారు, మరి ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం ఇప్పించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అందులో భాగంగా మా ఆహ్వానాలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ రోజుని శశి యాదవ్ గారికి మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.